హాయ్ అండి, నేను మీ దామోదర మణిని. ఇవాళ సజ్జలతో అప్పాలు చూపిస్తాను. నేను ఈ సజ్జలు తెలుసా? సజ్జలు ఇలా ఉంటాయి. దీన్ని మిక్సీ పట్టేస్తాను. ఇగో కప్పు 2 కప్పులు సజ్జలు వేస్తాను. 1 కప్పు బెల్లం, దీంతో మిక్సీ పట్టాక చూపిస్తాను ఎలా చేయాలో. చాలా బాగుంటాయి. ఈ కొలతతోటే 2 కప్పుల నీళ్లు పోయాలి పాకానికి. ఇక 2 నీళ్లు పోసాను బెల్లానికి. దీంతోనే 1 బెల్లం, 2 ఇక ఇందులో యాలకులు కూడా వేసి మిక్సీ పట్టేస్తాను. దీంతో 2 కప్పులు సజ్జలు వేసాను కదా, 1 కప్పు బెల్లం, 2 కప్పులు నీళ్ళు మిక్సీ పట్టాక చూపిస్తాను. ఇక 1 కప్పు బెల్లం, 2 కప్పుల నీళ్ళు, 1 కప్పు బెల్లం వేసేసి ఇలా పాకం రావక్కర్లేదు, కరిగితే చాలు. ఎక్కువ తింటే ఇంకొక 2-3 చెంచాలు ఎక్కువ వేసుకోండి. నేను ఇంకొక 2 చెంచాలు ఎక్కువ వేస్తాను కావస్తే, లేకపోతే లేదు. మిక్సీ పట్టాక ఇందులో కొంచెం ఉప్పు వేయాలి టేస్ట్కి. 1 చెంచా నెయ్యి వేస్తాను బెల్లం నీళ్ళలో, కరిగితే చాలు. ఇక కొంచెం బెల్లం, ఇది నెయ్యి కొంచెం మరగనియాలి. ఇగో ఇలా మరుగుతున్నది కదా, ఇందులో కొంచెం వేసి బస్ అంతే, మెల్లిమెల్లిగా వేస్తూ కలపాలి. ఇలాగా కొంచెం ఇలా బంద్ చేసేసి ఇంకా దగ్గరగా కలిపి 1 నిమిషం మూత పెట్టేసామనుకోండి, ఇలా గట్టిగా వచ్చేస్తుంది. అప్పుడు మనం నూనె పెట్టి ఉండలు చేసి 10 నిమిషాలు మూత పెట్టేయాలి. ఇలా కలిపేసాం కదా, ఇలాగ 10 నిమిషాలు మూత పెట్టిస్తే గట్టిగా అయిపోతుంది. పెట్టాక చూపిస్తాను. ఇక అది సజ్జలు ఉడికించి ఇలా ఉండలు చేశాను. ఉడికించాను కదా, చల్లారాక ఇలా ఉండలు చేశాను. ఇవాళ శుక్రవారం కదా, నైవేద్యం పెడదామని చేశాను. చూడండి, ఇది మీకు ఎంత కావస్తే అలా వెడల్పు చేయండి. నేను ఇంతే చేస్తాను. ఇది ఇలా నూనె కాగాక వేయండి. ఆయిల్లో పెట్టి వేచొద్దు, మాడిపోతుంది. కొంచెం తగ్గించి. నిమిషాల్లో అయిపోతుంది నైవేద్యం పెట్టాలంటే. ఇలాగా వేగగా ఇక ఇలా వేగుతాయి చూడండి, ఎర్రగా మంచిగా వేగుతాయి. సిమ్లో పెట్టినా వేగచ్చు, ఎర్రగా వేగుతాయి. నూనె కూడా ఎక్కువ లాగదు. వేగిన తర్వాత చూపిస్తా. ఇది ఒకటే వీడియో. ఇక ఇలా వేగింది, చూపిస్తున్నా చూడండి. ఇక ఇలా వస్తాయి, బాగుంటాయి. చిన్నవి కాస్తే చిన్నవి, పెద్దవి కాస్తే పెద్దవి, ఎలాగైనా వేసుకోవచ్చు నైవేద్యం పెట్టుకోవడానికి. మీ ఇష్టం. అరిసిల్లా కూడా పెద్దవి చేస్తారు, నేను ఇలా చిన్నవి చేస్తాను. నూనె కూడా ఎక్కువ అవ్వదు. చూడండి, ఇగో ఇలా చాలా బాగుంటాయి. ఇవి మెత్తగా వస్తాయి.
చూడండి, నైవేద్యం పెట్టుకోండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.